ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. గత శీర్షికల్లో దేవుడైన యెహోవా అబ్రామును పిలుచుట లేక అబ్రహాముగా మార్చుట అనే దేవుని పిలుపును మనం గమనించాం. దేవుని యొక్క పిలుపు ఈ దినం నుండి దేవుడు ఒక నిబంధన చేసుకునుట, ఉదాహరణకి అబ్రహాముతో నిబంధన చేసుకునుట అనే విషయం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. నిబంధన అనగా అదొక అంగీకారము. నిబంధన అనగా అది ఇరు పక్షముల వారు చేసుకును ఒప్పందము, ఒడంబడిక. ప్రత్యేకంగా వివాహాది శుభకార్యాల్లో, క్రైస్తవ వివాహాల్లో మనం చూస్తున్నాం ఈ యొక్క విషయం. మరణం వరకు నేను నీకు విధేయుడిగా ఉంటానని, అలాగే మరి మేలుకైనను కీడుకైనను, కలిమికైనను లేమికైనను, వ్యాధి యందును ఆరోగ్యమందును నేను మరి ఏమాత్రం కూడా వెనుక తిరగకుండా నీతో ఉంటానని ఆ యొక్క భార్య భర్తకు భార్య ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దీన్ని వివాహ ఒప్పందాలు. వీటిని నిబంధనకు సాదృశ్యంగా మనం చెప్పగలుగుతూ ఉన్నాం. నిబంధన దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, లేక దేవుడు మొదటిగా నోవతో చెప్పిన మాట. ఆదికాండంలో 6వ అధ్యాయంలో 18వ వచనంలో, అయితే నీతోనూ నా నిబంధన స్థిరపరచుదును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించుడి. మొట్టమొదటిగా దేవుడు నోవహుతో చేసుకున్న నిబంధన మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఓడలో ప్రవేశించండి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా మరి ఎవరైతే ఆయన అంగీకరించారో వారితో నిబంధన చేసుకున్నారు. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారు నిబంధన జనులు, తండ్రి చేత నిబంధన చేయబడిన వారు, నిబంధన జనులు అనే విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఓడలో ప్రవేశించారు. వారు నిబంధన జనంగా వారు మార్చబడ్డారు. ప్రళయములో అంతా కూడా అందరూ నశించినా సరే ఆ కుటుంబం మరి సశేషంగా నిబంధన జనులుగా వారు మార్చబడ్డారు. దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ నిబంధనకు యాహువే అనగా తెలుగులో యెహోవా, యెహోవా అనగా నేను ఉన్నవాడును అనువాడను అని నామధేయం. నేను ఉన్నవాడును అనగా నేను నీతో నిబంధన చేసుకున్నవాడును, నిన్ను కడవరకు నడిపించేవాడును అని అర్థం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి తండ్రి దేవుడు మనతో నిబంధన చేసుకున్నారు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను నిబంధన చేసుకున్నారు. నిబంధన చేసుకున్న తర్వాత మనము నిబంధన జనులుగా మార్చబడ్డాం. అంతకుముందు మన జీవిత శైలి ఎలా ఉన్నా, అంతకుముందు మన యొక్క జీవితాలు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా ప్రభుతో మనం నిబంధన చేసుకున్నాం కనుక అక్కడ నుండి నిబంధన జనులుగా మనం మార్చబడ్డాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించున్నట్లును, నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము.
నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణను సాధనము అగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రాముఖ్యమైన విషయం, నిబంధనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం. మొదటగా దేవుడు నోవహును ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ప్రభు అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నారు. తదుపరి ఆయన కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఎవరైతే దేవునికి అనుసంధానంగా ఉన్నారో వారితో ఆయన చెప్పే మాట, ఆయన ఏమన్నారంటే, నేను అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను అని మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ వచనంలో భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమై ఉన్నటి కొరకు. నిబంధనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఇక్కడ మనం గమనిస్తే, నిబంధనలో చేర్చబడిన వారు రక్షణలో చేర్చబడ్డారు, వారు రక్షించబడి ఉన్నారు. దేవుని కుమారుడైన యేసు ప్రభు ద్వారా వారు పశ్చాత్తాపులై రక్షణలోనికి వచ్చారు. పాప పశ్చాత్తాపము నుండి వారు రక్షించబడిన వారు, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు. యోహాను శుభవార్తలో 1:12 వచనంలో చూస్తే, తను ఎందరైతే అంగీకరించరో వారికి దేవుని కుమారులు అగుట కొరకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది. అటువంటి వారు నిబంధన జనం, వారు రక్షణకు సాధనములైన వారు. వారు అన్యులను లేక అనేకులను రక్షణలోనికి నడిపించే సాధనాలుగా ఉన్నారు. నిబంధన నిజంగా ఎంత ఆశ్చర్యకరమైంది. ఆ నిబంధన, నోవాతో ప్రారంభించబడిన నిబంధన, దేవుని కుమారుడైన యేసు ప్రభు ద్వారా అది ఇంకా ఎక్కువగా అంతకంతకు ప్రబలి నేడు ఆ యొక్క వాక్యానుసారమైన క్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే ప్రభువుని అంగీకరించుకున్నారో వారు నిబంధన జనులుగా వారు తీర్చబడ్డారు. ఆ నిబంధనలో ఈ ఉదయకాలం వాక్యాన్ని వినుచున్న మనం నిబంధన జనులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను తీర్చిదిద్దాడు. ఆ గొప్ప కృప మనకి ఇవ్వబడింది. ఆ రక్షణ సాధనానికి సంకల్పంగా నీవు నేను ఈ నిబంధన జనులుగా ముందుకు కొనసాగుదాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల పరలోకపు తండ్రి, ఈ గొప్ప నిబంధన జనులుగా మమ్మలను తెచ్చుకున్నావు నాయన, స్తోత్రం. ఇంకా అనేకులను ఈ రక్షణ సాధనాలుగా, రక్షణ సంకల్పములో ప్రవేశించడానికి సాధనాలుగా మమ్మలను వాడుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నామా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.